ప్రియమైన దేవుని వల్లరా, మనిషిని కాపాడుతున్న అదృశ్య శక్తులు ఎవరు? ఏమండి, ఈరోజు ఎవరో ఒకరు మనల్ని కాపాడుతూనే ఉంటారు. బాహ్యంగా బయటకి. ఏమండి, శారీరకంగా ఎవరో ఒకరు మనల్ని కాపాడుతూ ఉంటారు. భార్య ఉందనుకోండి, ఒక స్త్రీ ఉందనుకోండి, భర్త మీదో తండ్రి మీదో ఆమె ఆధారపడుతుంది. అంటే భర్త నన్ను కాపాడుతాడు అని ఆమె నమ్ముతుంది. అలాగే నా తండ్రి, మరి మా నాన్న నన్ను కాపాడుతాడు అని ఒక స్త్రీ అనుకుంటుంది. అదే విధముగా పిల్లలు, వాళ్ళు కూడా చూడండి, పిల్లలు మరి చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ పక్కనే లేకపోతే వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అంటే అప్పుడే వాళ్ళకొక ఆలోచన ఏంటి అని అంటే, ఇదిగో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మా అమ్మ నన్ను కాపాడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మా నాన్న నన్ను కాపాడుతాడు అనే ఒక ధైర్యం, ఒక భరోసా ఆ వయసు నుంచే వాళ్ళకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత మరి ఎవరో ఒకరి కాపుదల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడం. ఒకవేళ ఇంట్లో ఒంటరిగా ఉంటే ఒకలాంటి భయం అనేది మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒంటరిగా ఉండకుండా తోడును మనం కోరుకుంటాం. ఏమండి, ఇదంతా కూడా మనం కాపాడబడటానికి ఇవన్నీ మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇకపోతే పోలీసు వ్యవస్థ. ఏమండి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవరికైనా సరే ఒక ఆపద అనేది వచ్చినప్పుడు 100 నొక్కంగానే వెంటనే వాళ్ళు ఎక్కడున్నప్పటికీ సమాచారాన్ని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చేస్తారు. మొన్న ఈ మధ్య ఒక తల్లి తన కూతురి విషయంలో చిన్న ఆపదలో ఉంటే మరి 100 నొక్కంగానే 5 నిమిషాల్లో పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చేసి మరి ఆమెను రక్షించారు అని ఒక తల్లి చెప్తా ఉంది. అంటే కాపాడబడాలి పోలీసు వ్యవస్థ, పోలీసు రంగము. మరి వీళ్ళు ఏం చేస్తారనంటే, ఇదిగో మనిషిని కాపాడాలి అని వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాగా మనం కాపాడబడాలి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరో ఒకరి మీద మనం ఆధారపడతాం. ఇలా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ మనకు పైకి కనిపించేవాళ్ళు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు. వీళ్ళంతా కూడా పైకి కనిపించి మనల్ని కాపాడేవాళ్ళు. ప్రియమైన దేవుని వల్లరా, అసలు కనిపించకుండా అదృశ్యులుగా ఉంటూ మనల్ని కాపాడుతున్న వారు ఎందరున్నారో తెలుసా మీకు? అది ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమండి, కనిపించకుండా అదృశ్యులు ఎవరు? అదృశ్యులు అంటే కనిపించని వారు. అలా పైకి కనిపించకుండా మనల్ని కాపాడుతున్న వారు ఉన్నారా అని మనం ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ఒక సమాధానం చెప్పగలం. ఏంటి అని అంటే, దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి అని మనం చెప్పగలం. నిజమండి, 100కి 100% మనల్ని కాపాడుతుంది ఎవరు అని అంటే దేవుడు. ఏమండి, ఆ దేవుని కాపుదల, ఆ దేవుని భద్రత వలయంలో మనం ఉండటం వలన మనం ప్రతి క్షణం కూడా కాపాడబడతా ఉన్నాము. అది శారీరకంగా. అదే విధముగా ప్రియమైన దేవుని వల్లరా ఆత్మీకంగా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఏమండి, మనిషిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అసలు మనిషి కోసం దేవుడు కాపాడటానికి ఏమేమి చేశాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకసారి బైబిల్ చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమస్తమును సృష్టించిన అని రాయబడింది. చూడండి, దేవుడు ఏం చేశాడట మన కోసం? సమస్తమును సృష్టించాడంటే, ఈరోజు మన కంటికి కనిపించేవి కావచ్చు, మన కంటికి కనిపించనివి కావచ్చు, వీటన్నిటిని సృష్టించి ఈ ప్రకృతి ఒడిలో మనల్ని పెట్టి మనల్ని కాపాడుతున్నది మన కన్న తండ్రి అయిన దేవుడు.
ఎవరు చెప్పారని ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు? ఎవరు చెప్పారని మనకి కాలాలు వస్తున్నాయి? ఏ ప్రభుత్వం చెప్పిందని కాలాలు వర్షాలు ఇవన్నీ పడుతున్నాయి చెప్పండి? దేవుడు ఒక క్రమాన్ని ప్రకృతిలో పెట్టాడు. నా పిల్లలకు ఏ ఆపద ఉండకూడదు, నా పిల్లలకు ఇదిగోండి ఏ కొరత ఉండకూడదు, నా పిల్లలు సంరక్షింపబడాలి, నా పిల్లలు పోషింపబడాలి, నా పిల్లలు కాపాడబడాలి అని దేవుడు ఈ ప్రకృతిలో దేవుడు సమస్తమును మన కోసం ఏం చేశాడు? సృష్టించాడట. చూడండి మరొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, జగత్తును, ఈ విశ్వాన్ని దేవుడు ఏం చేశాడు మన కోసం? ఏం చేస్తున్నాడు దేవుడు మన కోసం అంటే, దేవుడు నాకేం చేశాడండి, ఇన్ని సంవత్సరాలు అయిందో ఒక ఇల్లు కూడా కట్టుకోలేదని అంటుంటారు. ఏమండి, దేవుడు నాకేం చేశాడండి, నాకు ఎప్పుడు ఆయన అన్యాయమే చేశాడండి అని లేనిపోని మాటలన్నీ దేవుడి మీద చెప్తా ఉంటారు. ఏమండి, దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడట. ఏమండి, ఈ జగత్తు లేకపోతే ఇందులో నువ్వు పుట్టగలవా? పుట్టలేవే. నువ్వు పుట్టడానికి, నువ్వు ఇందులో ఉండటానికి దేవుడు జగత్తు చేశాడట. జగత్తును అందలి సమస్తమును, అందలి సమస్తం. ఏం కావాలి నీకు? నాన్ వెజిటేరియన్ కావాలా, వెజిటేరియన్ కావాలా, ఫ్రూట్స్ కావాలా, ఆకుకూరలు కావాలా, పాలు కావాలా, అందమైన రాళ్లతో ఇల్లు నిర్మించుకోవడానికి కావాల్సిన రాళ్ళు కావాలా, మెడలో ఏమైనా వేసుకుంటావా బంగారం, చేతులకి ఏమైనా తొడుక్కుంటావా బంగారం, ఇవన్నీ కావాలా నీకు? ఇదిగో ఇవన్నీ దేవుడు సృష్టించాడట. దేవుడు చెప్తున్నాడండి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? తాను ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్న ఆయన, ఆకాశానికి భూమికి ఆయన ఎవరు? రారాజు. ప్రభువై ఉన్నందున నివసింపడు. ఆయన అందరికీ ఏం చేస్తా? ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన తిట్టేవాడు ఉంటాడు, ఆయన్ని నిందించేవాడు ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు దేవుడు అనేవాడు ఉంటాడు, ఉంటే చూపించమని అనేవాడు ఉంటాడు. ఏమండి, దేవుడు లేడనేవాడు ఉంటాడు, దేవుడు ఎవరో తెలియని వాడు ఉంటాడు ఈ భూమి మీద. ఏమండి, అసలు దేవుడు ఊసేలేనివాడు ఉంటాడు. ఎందరున్నా ఆయన్ని పట్టించుకోకపోయినా, ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన ఏం చేస్తున్నాడట? అందరికీ ఏం చేస్తున్నాడట? ఆయన జీవము, ఊపిరి, సమస్తమును దయచేస్తున్నాడు. ఈ జీవం ఎక్కడిది? మనం బ్రతుకుతున్నాం. ఈ జీవం ఎక్కడిది? ఎవరిచ్చారు ఈ జీవం? తల్లిదండ్రులు ఇచ్చారా? ఒకవేళ వాళ్ళే ఇస్తే చచ్చిపోతే బతికించాలి కదా వాళ్ళు. ఒకవేళ వాళ్ళే ఇస్తే చచ్చిపోతే బతికించాలి కదా. బతికించగలరా ఏ తల్లిదండ్రులైనా? ఒకవేళ తల్లిదండ్రులే బ్రతికించగలిగితే ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఈ కొత్తపేటలో? ఏమండి, కనుక ప్రియమైన దేవుని వల్లరా అందరికీ జీవాన్ని ఇస్తుంది, అందరికీ ప్రాణాన్ని నిలబెడుతుంది, సమస్తాన్ని సృష్టించింది, సమస్తమును మనకు అనుగ్రహించింది, మనల్ని కాపాడుతుంది మన పరలోకపు తండ్రి. ఇప్పుడు చెప్పండి, ఆయనకు ఎంత విధేయతగా ఉండాలి మనమంతా? ఏమండి, మన పని అంటేనండి ఎంత బాగా చేసుకుంటామో, అదే దేవుడి పని అంటే రకరకాల సాకులు చెబుతాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడో పొద్దున్నుంచి చూస్తున్నా నేను. నిజమండి, పొద్దున్నుంచి 2 రోజుల నుంచి చూస్తున్నాను ముత్తయ్య గారిని, మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీకు చైర్స్, మీకు పట్టాలు, మీకు లైట్లు, మైక్ సౌండ్, ఏమండి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఖాళీ కడుపుతో వెళ్ళిపోకుండా మంచి భోజనము ఇవన్నీ ఏర్పాటు చేసి మీకు వాక్యం చెప్పించి మిమ్మల్ని దేవునిలో నిలబెట్టడానికి ఒక సేవకుడు ఎంతో కష్టపడతాడు. ఎందుకో తెలుసా? దేవుని ఎరిగి ఉన్నాడు కనుక.
అర్థమైందండి? అంటే మన పని అని అంటే మనం ఎంత శ్రద్ధగా చేసుకుంటామో, అదే దేవుడి పని అంటే నిర్లక్ష్యము, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మళ్ళీ నువ్వు బతుకుతుంది ఆయన వల్లనే, నువ్వు ఊపిరి పీల్చుకుంటుంది ఆయన వల్లనే, నువ్వు మంచినీళ్ళు తాగుతుంది ఆయన వల్లనే, నువ్వు తింటుంది ఆయన వల్లనే, నీకు జీవం ఆయన వల్లనే, నీకు ప్రాణం ఆయన వల్లనే, ఈ సమస్తము నువ్వు ధరించుకోవటానికి, బట్టలు, నువ్వు నివసించటానికి ఇళ్ళు, నీకు ఒక కుటుంబము, ఇన్ని దయచేసిన దేవుని పట్ల మన వినయ విధేయత ఎంతవరకు ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, దేవుడు అర్థమయ్యాడా? దేవుడు అర్థమైతే ఆయన కోసం ఎంతైనా కష్టపడతాం. ఆయన మీద ప్రేమను పెంచుకోండి. అర్థమైందా? భార్య మీద, పిల్లల మీద, భర్త మీద, తల్లిదండ్రుల మీద ప్రేమలు పెంచుకుంటున్నారు కదా, అంతకంటే గొప్పవాడు, వాళ్ళందరినీ మీకు ఇచ్చినవాడు ఆ పరలోకపు తండ్రి. ఆయన మీద మీకు ఎంత ప్రేమ ఉంది అనేది ఆయన పనిలో చూపించండి, ఆయనకి ఇవ్వటంలో చూపించండి, ఆయన కోసం బ్రతకటంలో చూపించండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అదృశ్యుడిగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఏమండి, అంతేనా? మన ప్రభువు ఉన్నాడు కదా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశాడో చూడండి ప్రియమైన దేవుని వల్లరా. ఏమండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడట. మన నిమిత్తము ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టేశాడు. భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకున్నాడు. ప్రాణం పెట్టడం ఏముంది? మహాత్మా గాంధీ గారు కూడా పెట్టాడండి మన భారతదేశం కోసం. ఏమండి, ప్రాణం పెట్టడం ఏముందండి? చాలామంది ప్రాణం పెడతారు కదండి. ఏమండి, స్వతంత్రం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఏదైనా సాధించడం కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ప్రాణం ఏముందండి? ఎవరైనా పెట్టి యేసుప్రభు గొప్పతనం ఏముందండి అని అనుకుంటున్నారా? ఏమండి, యేసుప్రభు గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన ప్రాణం పెట్టడంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు ఒక్క తప్పు కూడా చేయలేదండి. అది ఆయన ప్రాణం వెనక ఉన్న విలువ. అర్థమైందా? ఎన్నో తప్పులు చేశారు భూమి మీద ఉన్నవాళ్ళు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించటం కోసం, ఇదిగో నేను ఏ తప్పైనా చేస్తే నా ప్రాణము విలువలేనిదిగా మారిపోతుంది అని 33.5 సంవత్సరాల్లో ఆయన కోరికలు అణుచుకున్నాడు. ఏమండి, ఆ తర్వాత ఆయన ఆశలు చంపుకున్నాడు. ఈ శరీరం ఆయనకున్నది కూడా ఇలాంటి శరీరమేనండి. ఈ శరీరము ఎన్ని కోరికలు కోరగలదో, ఈ శరీరము ఎన్ని ఆశలు ఆశించగలదో, అన్ని ఆశలు అన్ని కోరికలు ఆయనకు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ ఆయన ఏ చిన్న తప్పు కూడా చెయ్యకుండా ఇదిగో 33.5 సంవత్సరాలు తన పవిత్రమైన పరిశుద్ధమైన ప్రాణం, రక్తం అనే దాన్ని పెట్టడానికి 33.5 సంవత్సరాలు బ్రతికాడండి ఆయన. అది ఆయన ప్రాణానికి ఉన్న విలువ. ఆ పని ప్రపంచంలో, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యలేరు. ఆ పని, ఏ పని? ఏ తప్పు చేయకుండా ప్రాణం పెట్టే పని ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు, ఎప్పటికీ కాదు. ఏమండి, ఆయన మాత్రమే చేయగలిగాడు. అంటే మన కోసం ఆయన చేసిందేంటి? ఆశలు చంపుకున్నాడు. మన కోసం ఆయన చేసిందేంటి? కోరికలు చంపుకున్నాడు. మన కోసం ఆయన చేసిందేంటి? ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ధర్మశాస్త్రం పాటించటం ఎవ్వరి వల్ల కాలేదు. ధర్మశాస్త్రం వచ్చి 1500 సంవత్సరాలు అవుతుంది. యేసు ప్రభుకు ముందు ధర్మశాస్త్రం వచ్చి 1500 సంవత్సరాలు అవుతుంది. ఈ 1500 సంవత్సరాలలో ఒక్కతను కూడా పాటించిన వాళ్ళు, సంపూర్ణంగా పాటించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక్క ప్రభువు పాటించాడండి.
ధర్మశాస్త్రాన్ని పాటించాడు. తప్పు ఆ రోజు ఆయన బ్రతికున్నప్పుడు భూమి మీద ఒక సవాల్ విసిరాడు. ఏమన్నా తెలుసా? నాలో పాపం ఉన్నదని నిరూపించేవాడు ఎవడైనా ఉన్నాడా అని. ఏమండి, ఈ సవాలు ప్రపంచంలో ఎవడు విసరలేడు. అర్థమైందా? ఎవడు విసరలేడు ప్రపంచంలో. నాలో పాపం ఉందని నిరూపించేవాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే బోల్డ్ మంది వరుసగా ఉంటారు చెప్పడానికి. ఏమండి, కానీ యేసు ప్రభు ఆ రోజు సవాల్ విసిరితే ఎవ్వడు బయటికి రాలేదు. ఎందుకో తెలుసా? ఏమి లేదు ఆయన దగ్గర. ఆయనలో ఏ పాపము లేదు. ప్రాణం పెట్టాడు. అలాంటి ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు వారి ప్రాణానుకున్న విలువది. ఒక ప్రాణం పెట్టాడు, సిలువలో చనిపోయాడు, సిలువలో రక్తం కార్చాడు అని సింపుల్గా తీసేమాకండి. 33.5 సంవత్సరాలు చూడండి ఆయన్ని. ఏ పాపం చెయ్యకుండా బ్రతికిన 33.5 సంవత్సరాలు చూడండి ఆయన్ని. మీకేమైనా అర్థమైతే ఆయన ప్రాణం విలువ మీకు అర్థమవుతుంది. ఏమండి, మనల్ని కాపాడుతున్న అదృశ్యులు వాళ్ళు. మనల్ని కాపాడారు, మన ఆత్మను కాపాడారు, మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా కాపాడుతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు వారండి. ఆ తర్వాత మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి కుడిపార్శ్వాన ఉన్న తర్వాత మనకు తోడుగా అండగా ఇదిగో మళ్ళీ మనం లోకంలో కలిసిపోకుండా మనల్ని కాపాడుతున్న అదృశ్యుడు ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని కాపాడుతున్న అదృశ్యుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వల్లరా, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించాడంట. దేవుడు ఏం చేశాడటండి? ఆత్మ అను సంచకరువు ప్రొటెక్షన్. మళ్ళీ మనం పాపంలో పడిపోకుండా, మళ్ళీ మనం లోకంలో జీవించకుండా ఎప్పటికప్పుడు వాక్యం చేత మన హృదయాల్ని గద్దిస్తూ నిలబెడుతూ, ఏమండి, పరిశుద్ధాత్మ మనలో ఉండి పనిచేస్తున్నాడండి. సంచకరువుగా ఉన్నాడండి. ఏంటండి వాళ్ళకి ఇన్ని బాధలు? మన గురించి, మన తిండి గురించి ఆలోచిస్తున్న కన్న తండ్రి, మన నీటి గురించి ఆలోచిస్తున్న కన్న తండ్రి, మన ఊపిరి గురించి ఆలోచిస్తున్న కన్న తండ్రి, మన జీవం గురించి ఆలోచిస్తున్న కన్న తండ్రి. ఏమండి, మనం తప్పు చేస్తే పరలోకానికి వెళ్ళమని, తప్పు చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరని, నరకానికి వెళ్ళిపోయి నిత్యాగ్నిదండలోకి వాళ్ళు వెళ్ళిపోతారని, ఇదిగో మనల్ని ప్రేమించి 33.5 సంవత్సరాలు ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి సిలువలో పవిత్రమైన రక్తం కార్చాడే ప్రభు. ఏమండి, ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరొచ్చారు? కాపాడటానికి ఎవరొచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేస్తున్నాడు? లోపలుండి బాధపడుతున్నాడట, లోపలుండి కాపాడుతున్నాడట, లోపలుండి మన బాధను తండ్రికి చెప్తున్నాడట. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వల్లరా, అటువలే ఆత్మ, పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి, మన బలహీనత, వీళ్ళు బలహీనులరా బాబు, వీళ్ళు బలహీనులరా బాబు, మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట. పరిశుద్ధాత్మ సహాయం. ఏంటా సహాయం? ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలీదు కనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు అని రాయబడించండి. మన పరలోకపు తండ్రికి మన బాధ ఆయన బాధగా చెప్తున్నాడట. ఏమండి, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలో ఉన్న ఆత్మ మన పక్షముగా దేవునికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఏంటి వాళ్ళకి ఇన్ని బాధలు ఏంటండి? మనకు వాళ్ళ గురించి ఏ బాధలు లేవు, ప్రశాంతంగా ఉన్నాం.
ఏమండి, మన గురించే బాధలు తప్ప ఏ బాధలు లేవు వాళ్ళ గురించి. వాళ్ళేంటి ఇంత బాధపడుతున్నారు, వాళ్ళేంటి ఎంత శ్రమ తీసుకుంటున్నారు, వాళ్ళేంటి మనల్ని కాపాడటానికి ఏమండి ఎంత కేర్ తీసుకుంటున్నారు ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. మనల్ని కాపాడుతున్న అదృశ్య శక్తులు వాళ్ళు. అర్థమైందా? మనల్ని కాపాడుతున్న అదృశ్య శక్తులు వాళ్ళు, అదృశ్యులు వాళ్ళు. వాళ్ళెవరో సామాన్యులు కాదు, మళ్ళీ ఏదో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదు. కలుగునుగాక అంటే భూమి కంటే 13 లక్షల రెట్లు కలిగినటువంటి ఒక సూర్యుడు వచ్చేసాడు. కలుగునుగాక అంటే ఏమండి, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలు వచ్చేసాయి. కలుగునుగాక అంటే ఏమండి, ఎన్నో శక్తులు వచ్చాయి, ఎన్నో జీవరాశులు వచ్చాయి. కలుగునుగాక అని అంటే మహాశక్తి స్వరూపాలు. అలాంటి మహాశక్తి స్వరూపాలు నీ దగ్గరికి నా దగ్గరికి రాగానే అంత బెండ్ అయిపోతున్నారు వాళ్ళు. అంత బెండ్ అయిపోతున్నారు. ఎందుకు అంత మన పట్ల అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు? మనల్ని కాపాడుతుంది, ఇదిగో నా భర్త అని నువ్వు అనుకుంటున్నావేమో. భర్త కాపాడుతాడు, తండ్రి కాపాడుతాడు, తల్లి కాపాడుతుంది, తోబుట్టువులు కాపాడుతారు, పోలీసులు కాపాడుతారు. అది పైకి కనిపించే కాపుదల. అస్సలు సిస్సలైన అదృశ్య శక్తులు వీళ్ళు నిన్ను ప్రతి క్షణం కాపాడుతున్నారు. తెలుసా నీకు ఆ సంగతి? వాళ్ళ పట్ల నీకున్న గౌరవం ఏంటి? వాళ్ళ పట్ల నీకున్న ప్రేమ ఏంటి? అసలు వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు నీ కోసం ఇన్ని చేస్తుంటే వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు చెప్పు. ప్రార్థన చెయ్యలేరు, వాక్యం చదవలేరు, సువార్తకి వెళ్ళలేరు, మందిరంలో కూర్చోలేరు, కాసేపు మంచి మాటలు వినలేరు, దేవుడి కోసం పని చేయలేరు, చెమట కార్చలేరు, డబ్బులు ఆయన కోసం ఇవ్వలేరు, ఆయన పని నిమిత్తం. ఏమండి చూసారా మనం ఎంత నిర్లక్ష్యం. ఇలాంటి వాళ్ళ దేవుడు కాపాడుతుంది, ఇలాంటి వాళ్ళ దేవుడు కాపాడుతుంది, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళ దేవుడు కాపాడుతున్నాడు. ఏమండి నీ పిల్లలు ఎంత చెడ్డవాళ్ళైనా నీకు ఎంత ప్రేమో. తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం కదా మనం, అందుకే చూస్తున్నాడు. శరీరం ఉన్నంత వరకు చూస్తాడు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక ఎవ్వరు మన బాధను, ఆ ముగ్గురిలో ఎవ్వరూ మన బాధను చూడరు. నువ్వు శరీరంతో ఉన్నంత వరకు నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఆయన మాట వింటావా లేదా ఆ ప్రయత్నం చేస్తారు వాళ్ళు. నువ్వు ఆయన మాటలు వినకపోతే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిన్ను విడిచిపెట్టరు వాళ్ళు. అర్థమైందా? నువ్వు శరీరాన్ని విడిచిపెడతావే ఒకరోజు, ఆ రోజు నిన్ను విడిచిపెట్టరు. ఎందుకంటే వాళ్ళంత పెద్దవాళ్ళు, అంత గొప్ప వాళ్ళు అయినప్పుడు మన కోసం ఎంత దిగిపోయి ఎంత కాపాడుతున్న వాళ్ళని నిర్లక్ష్యం చేసి, అలక్ష్యం చేసి, మనకిష్టం వచ్చినట్టుగా మనం బతికేసి, ఏమండి దేవుడు ఊసే లేకుండా మనం బతికేసి, దేవుడి పని లేకుండా మనం బతికేసి, ఇదిగో చచ్చిపోతే ఆయన ఎట్లా ఇస్తాడు పరలోకం ఆలోచించండి. ఏమండి అంతే అనుకుంటున్నారా? వాళ్ళ ముగ్గురే అనుకుంటున్నారా? మళ్ళీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? కోటాను కోట్ల దేవదూతల సమూహాలను పెట్టారు వాళ్ళు మన కోసం. దేవదూతలు అనే అదృశ్య శక్తులు, అవి కూడా ఏమి సామాన్యమైనవేమి కావు. ఏమండి ఆ దేవదూతలు కూడా ఏమి సామాన్యమైనవి కావు. ఏమండి అటువంటి అదృశ్య శక్తులను మన కోసం ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద ఏమండి దేవుడు ఉంచాడండి. ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం బైబిల్లో నుంచి. ఏమంటే ఒకసారి మనం చూడగలిగితే ఇంతకీ ఈ మనుషుల్ని కాపాడటానికి ఈ భూమి మీద ఉన్న 800 కోట్లు సుమారు ప్రపంచ జనాభా, వీళ్ళని కాపాడటానికి ఏమండి ఎన్ని దూతలు ఉన్నాయో చూడండి ఒకసారి. ప్రియమైన దేవుని వల్లరా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం.
ఏమండి, మనల్ని కాపాడటానికి మళ్ళీ ఎంత ఫోర్స్ దిగిందో చూడండి. ఎంత ఫోర్స్ అంటారు కదా. ఏమంటే ఒక ముఖ్యమంత్రి రాగానే ఫోర్స్ దిగుతారు. ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే పోలీసు ఫోర్స్ దిగిద్ది. అడుగున పోలీసులు కనపడతారు. అడుగడుగున కనపడతా ఉంటారు. ఎందుకు ఇంతమంది ఉన్నారు? రోజు ఉండరే, ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఏమండి, ప్రధానమంత్రి గారు వస్తున్నారట, ఏమండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారట, అందుకే ఇంత ఫోర్స్, ఇంత బలం, ఇంత సమూహం. ఏమండి ఈ భూమి మీద ఈ మనుషుల కోసం దేవుడు ఎంతమంది దేవదూతల్ని పెట్టాడో చూడండి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచున్నది, వేవేల కొలది ఆయనకు దేవుడి దగ్గర పరిచర్య చేయటానికి ఎంతమంది దేవదూతలట? వేవేల కొలది. ఎన్ని వేలని చెప్పాలి? వేలకు వేలట. అలాగే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా, యోహాననే నేను చూడగా, సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఎన్ని లెక్కేద్దాం? ఒక 10, 20, 30, 50, 1,00,000 కోట. వాటి లెక్క వేయలేం. కోట్ల కొలది. పరలోకంలోనే అన్ని కోట్ల దేవదూతలుంటే ఈ భూమి మీద మనుషులను కాపాడటానికి దేవుడు ఎన్ని దూతలను పెట్టాడు అనుకుంటున్నారు? కోటాను కోట్ల దేవదూతలు. ఏమండి, కోటాను కోట్ల దేవదూతలండి ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారా? ఏం చేస్తున్నాయో చూడండి. కోటాను కోట్ల దేవదూతలు ఏం చేస్తున్నాయి? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. నువ్వు తిరుగుతూ ఉంటావు కదా. ఏమండి, నువ్వు లెక్క లేకుండా తిరుగుతూ ఉంటావు కదా, అవి చూస్తూనే ఉన్నాయి. కీర్తనలు 34:7, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసారా? ఏమండి, మీ ఇంటికి ఒక పోలీస్ ఆయన ఉన్నాడా? మీ ఇంటి మొత్తానికి ఒక పోలీస్ ఆయన ఉన్నాడా? లేడు. కానీ ఆయన యందు భయభక్తులు ఉంటేనట ఒక పోలీసు లాగా ఒక దూతను పెడతాడంట. ఏంటి, ఒక్కొక్కరిని పెడతావయ్యా? ఒక్కొక్కరికి ఒక్కళ్ళని. ఏంటి, వీళ్ళు ఎవరు పెట్టలేదు మాకు, ఎందుకు పెడతారు? ఇక్కడ గొడవ అయితే 4-5 వస్తారు, మళ్ళీ 2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఏమండి, అయ్యా మరి నువ్వేంటి? నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూత పవర్ చూడండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి, ఒక దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తిందట. ఒక్క దేవదూత వచ్చి ఎంతమందిని మొత్తితే చచ్చిపోయారు వాళ్ళు? 185,000 మంది. 185,000 మంది. 185,000 మంది అంటే ఒక్కొక్క దేవదూత పవర్ 185,000 మంది. అదేదో చిన్న దేవదూత అయి ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద దేవదూతలు ఉన్నాయి, కోట్ల మందిని లేపేస్తాయి. ఇది అంత ఫోర్సా మన కోసం? ఏమంటే అంత ఫోర్స్ పెట్టాడు దేవుడు. యేసుప్రభు వారు ఏదో అనుకుంటున్నావు కదా, నేను ఒక విషయం చెప్పమంటావా? ఇప్పటికిప్పుడు నా తండ్రికి నేను ఒక్క మాట, తండ్రి నన్ను కాపాడు అని అంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన దేవదూతలు క్షణాల మీద వచ్చేస్తాయి అన్నాడు యేసుక్రీస్తు వారు. 12 సేనా వ్యూహాలు. 12 సేన అంటే మహాసైన్యం. సేన అంటేనే మహాసైన్యం. ఆ సైన్యంలో ఒక్కొక్క వ్యూహం అంటే అక్కడ రాయబడింది 6,000 యోధులు అని. అలాంటి యోధులు 12 సేనా వ్యూహాలు కంటే ఎక్కువైన దేవదూతల్ని దేవుడు క్షణాల మీద నా కోసం ఏం చేయగలడు? పంపించగలడు. ఒక బుద్ధి లేనోడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? 3 మేకులు పీక్కోలేకపోయాడు. ఒరే, 3 మేకులు పీక్కోవటం కాదురా నాయనా,
ఆయన ఒక్కసారి తండ్రి అని అంటే చాలు, ఒక్క దేవదూత పవర్ 185,000 మంది అంటే 12 సేనా వ్యూహాలు రంగంలోకి దిగితే భూమి మీద ఒకడు కూడా ఉండడు. అర్థమైందా? భూమి మీద ఒకడు కూడా ఉండడు. అది యేసుప్రభు అంటే. కానీ ఆ టైంలో ఆయన చనిపోవాలి, అందుకే కదా వచ్చాడు. అందుకే ఏమన్నా ఏమీ అనలేదు. ఇప్పుడు కాదురా మీరంతా చూడాల్సింది, రేపొద్దున ఆయన వస్తాడు, అప్పుడు చూడండి ఆయన ఎంత పవర్ఫుల్లో, ఆయన వెనక దేవదూతల సమూహం ఎంత ఉందో అప్పుడు చూద్దరు. కానీ ఏం పర్వాలేదు, మీరు ఎక్కడికి పోరు, మీరు శరీరాలు కాదు, మీ ఆత్మలు ఎక్కడికి పోవు, ఆత్మకి నాశనం లేదు అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకరోజు చూస్తారు ఆయన పవర్ ఏంటి అనేది. ఏమండి, ఒకరోజు చూస్తారు, చూడకుండా ఏం పోరు. ఈ భూమి మీద కాదు కదా నశించిపోవటానికి, నువ్వు ఆత్మవి, ఆత్మ ఎక్కడికి వెళ్దో. ఒకరోజు ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆయన చూడబోతున్నారు ఈ ప్రపంచ మనుషులు. దేవుడు మన కోసం పంపించిన మహాసైన్యం, దేవదూతల సమూహం. ఆ దేవదూతలు మన కోసం ఏం చేస్తుంటాయి తెలుసా? ఇదిగోండి మనల్ని కాపాడుతుంటాయట, ఆ తర్వాత సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము అని కూడా రాయబడింది. అంటే దేవదూతల పనులు చెప్తున్నాను. అంటే ఈరోజు ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 53వ వచనం చూడండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము అని రాయబడింది చూడండి. ఇదిగోండి మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో నువ్వు ఒక మనోహ దగ్గరికి వెళ్ళాలయ్యా. వెళ్తానయ్యా. ఆయనకి ఏం చెప్పాలి? ఇదిగో ఇన్ఫర్మేషన్ చెప్పు. ఇదిగో నువ్వు ఒక మోషే దగ్గరికి వెళ్ళాలి. వెళ్తానయ్యా. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలయ్యా? ఇదిగో ఇన్ఫర్మేషన్ చెప్పు. నువ్వు ఒక ఏలియా దగ్గరికి వెళ్ళాలయ్యా. వెళ్తానయ్యా. ఇదిగో ఏం చెప్పాలయ్యా ఆయన దగ్గరికి వెళ్ళి? ఇదిగో ఇన్ఫర్మేషన్ చెప్పు, ఈ సమాచారం చెప్పు, ఆయన వింటాడు, ఇదిగో ఆయన రాస్తాడు అని మోషే ద్వారా, తర్వాత ప్రవక్తల ద్వారా ఏమండి ఈ వచ్చిందే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము రావటానికి దేవదూతల పాత్ర ఉంది, కాపాడటానికి దేవదూతల పాత్ర ఉంది, సమాచారాన్ని అందించటానికి మరియ తల్లి దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు అనే దేవదూత వచ్చింది. కాపాడటానికి మిఖాయేలు అనే దేవదూత, పెద్ద దేవదూత ఉంది. అర్థమైందా? ఇలాంటి దేవదూతల సర్వ సమూహం అంతా దేవుడు మనుషుల అవసరాలు తీర్చటానికి, మనుషులను కాపాడటానికి, మనుషులకు దేవుడి గురించి తెలియటానికి, మనుషులు దేవుడి దగ్గరికి రావటానికి, దేవుడి పవర్ ఏంటో చూడటానికి ఈ దేవదూతల సమూహాన్ని, కోట్ల కొలది ఉన్న ఈ దేవదూతల సమూహాన్ని దేవుడు పెట్టాడండి. అంతేకాదండి, ఈ ప్రకృతి ఉందే, ఈ ప్రకృతి కూడా దేవదూతలేనండి. ఒకసారి చూస్తారా? కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు, చేశాడు. అర్థమైందా? ఈరోజు వాయువులు, అగ్ని జ్వాలలు, పంచభూతములు ఇవన్నీ ఉన్నాయనంటే ఇవన్నీ దేవదూతలు. ఏమనుకుంటున్నారు మీరు? ఈ భూమి దేవదూత, ఏమంటే ఆకాశము దేవదూతలు, గాలి దేవదూతలు, నీరు దేవదూతలు, అగ్ని దేవదూతలు, దేవదూతల సమూహాల మధ్య మనం ఉన్నాం. ఈరోజు మన అవసరాన్ని దేవదూతల ద్వారా తీర్చుకోవటానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ట్రైన్ నీ దగ్గరికి రావాలి, లేదా నువ్వు ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే ఎంతమంది పనిచేస్తారు దాని వెనక? ఏమండి, డ్రైవర్లు ఉంటారు, చెకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, సిగ్నల్స్ చూసేవాళ్ళు ఉంటారు, ఏమండి ఆ తర్వాత వెనక గార్డులు ఉంటారు, రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు, మెకానిక్స్ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది పనిచేస్తేనే ఆ ట్రైను నువ్వు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళంగానే ఆ ట్రైన్ నీ దగ్గరికి వస్తుంది. నువ్వేం చేస్తావు? చక్కగా ఏసీ కోచ్లోకి వెళ్ళిపోయి హాయిగా తిండేసుకొని పడుకుంటావు. అలా నువ్వు పడుకోవాలి అని అంటే ఎంతమంది పని చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎంత వ్యవస్థ పనిచేస్తుంది? ఆ లైన్ అంతా క్లియర్ అయిపోవాలి, ఏ ట్రైన్ నీకు ఎదురు రాకూడదు,
నీ ట్రైన్కి ఏ ట్రైన్ ఎదురు రాకూడదు. ఎంతో వ్యవస్థ పనిచేస్తుంది. అంతమంది మనుషులు, వందల మంది, వేల మంది పనిచేస్తేనే నువ్వు ఏసీ కోచ్లో హాయిగా పడుకొని వెళ్తున్నావు. ఈరోజు మనం భూమి మీద హాయిగా ఉన్నామనంటే దీని వెనక ఎంత వ్యవస్థ పనిచేస్తుందో తెలుసా మీకు? ఎన్ని కోట్ల దేవదూతలు పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు? క్రమముగా. ఏమండి, అందుకే చూడండి, దేవదూతల గురించి ఒక మాట దేవుడు రాయించాడు. ఏమండి, చూడండి ఒకసారి 103వ కీర్తన 20వ వచనం చూద్దాం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా. బలశూరులు దేవదూతలు, బలశూరులు దేవదూతలు. అవి ఏం చేస్తాయి తెలుసా? ఆయన ఆజ్ఞకు లోబడతాయి. ఒక్క మాట దేవుడు చెబితే వినాల్సిందే. నువ్వు వెళ్ళు పలానా దగ్గరికి, ఇగో ఈ విషయం చెప్పు. చెప్తానయ్యా. వాడు లేనిపోయిన ప్రశ్నలను నేను వేస్తాడు. నువ్వు ఇంకా ఎక్స్ట్రా సమాధానం చెప్పడానికి లేదు. ఒక ఆయన అడిగాడు, నీ పేరేంటి అని దేవదూతని. నా పేరు నీకెందుకయ్యా, దేవుడు ఇది చెప్పమన్నాడు, చెప్పాను, నేను పోతానని పోయింది. అర్థమైందా? ఇంక ఎక్స్ట్రా పేరు చెప్పుకోవడానికి కూడా లేదా వాటికి అంటే లేదు. ఒకసారి చెప్పుకున్నాయి, ఒకసారి చెప్పలేదు. అది దేవుడు ఆర్డరు. అర్థమైందా? ఒకసారి చెప్పుకున్నాయి, ఒకసారి చెప్పుకోలేదు. ఏమండి, ఆయన ఆజ్ఞకు ఏం చేస్తున్నాయట దేవదూతలు? ఆయన ఆజ్ఞకు సూర్యుడు, దేవదూతలు. ఇదిగో ఉదయాన్నే ఇన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో నువ్వు తిరుగుతూ ఉండాల్సిందే. భూమి ఇన్ని లక్షల వేల కిలోమీటర్లతో నువ్వు తిరుగుతూ ఉండాల్సిందే. ఒక క్రమం పెట్టాడు. మీరు ఇక్కడికి 8ంటికి రమ్మంటే 9:30కి వస్తారు. ఏమండి, 9:30కి వస్తారు. మీరు 9ంటికి వస్తారు. మీరు ఆరాధనకి 7 గంటలకి ఆరాధన అంటే ఇక్కడ జరుగుతుందండి ఆరాధన. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకి జరుగుతుంది ఆరాధన. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళకపోతే రండి. ఏమండి, 7ంటికి ఆరాధన అంటే మీరు అందరూ చూసుకోండి, ఎన్నింటికి వస్తారు? 8ంటికి వస్తారట. మళ్ళీ ఏం చేయాలి తెలుసా మీకు? ఫోన్ చేయాలి. సూర్యుడికి కూడా రోజు ఫోన్ చేయాలనుకో, ఇక అది ఇంతే సంగతి. మన సంగతి ఫోన్ చేస్తే వచ్చేటట్టు సూర్యుడు ఉన్నా, ఫోన్ చేస్తే వచ్చేటట్టు భూమి ఉన్నా, ఫోన్ చేస్తే వచ్చేటట్టు ఈ ప్రకృతిలో ఏదున్నా మనకి భూమి మీద ఏ మనుగడ సాగదు. ఒక క్రమం పెట్టాడు, ఒక ఆజ్ఞ పెట్టాడు. కిలోమీటర్ల వేగంతో తిరగాలి, లక్షల కిలోమీటర్ల వేగంతో తిరగాలి. అయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, ఒక క్షణం అట్లా ఆగుతానయ్యా అంటే మీరు ఆగితే నా పిల్లల పరిస్థితి ఏమైపోద్ది? భూమి మీద ఏమంటే భూకంపం అంటారు కదా, భూకంపం అంటారు అప్పుడప్పుడు భూమి అండి లోపల పలకలు ఉంటాయండి. పలకల్లాగా ఉంటాయి. పెద్ద పెద్ద పలకలు అంటే పిల్లలు రాసుకునే పలకలు కాదు. ఏమండి, పెద్ద పెద్ద పలకల్లాగా ఉంటాయి. అవి ఏం చేస్తుండే అంటే భూమి అడుగు భాగంలో ఇలా 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 తిరుగుతూ ఉంటాయండి. భూమి తిరుగుతున్నప్పుడు ఇలా తిరుగుతాయి. ఒక్కోసారి ఈ పలక టక్మని రాసుకుంటుందండి. అప్పుడు నువ్వు పైన మేడ 5 అంతస్తులు పడుకొని ఉంటావు. అర్థమైందా? ఏమి లేదండి, ఊరికి అట్లా రాసుకుంటుందండి అంతే. లోపల ఉన్న పలుక ఇలా ఇలా తిరుగుతుంటే దేవుడే చెప్తాడు రాసుకోమని. దానికే అది రాసుకోదు. నా పిల్లలు ఇక్కడ మంచోళ్ళు లేరు, అందరూ వ్యతిరేకంగా బతుకుతున్నారు, కానీ కొంచెం జరికిద్దాము, కొంచెం రాసుకోండి అంటాడు. అర్థమైందా? అప్పుడు అట్ట రాసుకుంటుంది. అది అట్ట రాసుకుంటే ఇట్టా ఊగిపోతావు. ఇక నీ 5 అంతస్తుల 6 అంతస్తుల 10 అంతస్తుల 15 50 100 ఇట్టా ఊగి టపాలు మన పడిపోద్ది. అది ఏది చిన్న పలకట్ట రాసుకుంటే. ఏమండి, దేవుడు అంత శక్తివంతుడు. ఇంకా మనకెందుకు రాసుకోవట్లేదు? కింద పలకలు ఉన్నాయి కదా, మనకెందుకు రాసుకోవట్లేదు? ఇదిగో నా పిల్లలు ఉన్నారు, మంచిగా బ్రతుకుతున్నారు, నా మాటలు వింటారు, మారతారు అని దేవుడు ఆ పలకల్ని రాసుకోకుండా చేస్తున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు ఇదేందో దగ్గరికి వచ్చి రాసుకుంటుంది అనుకో. అదెందుకు రాసుకుంటుంది? దేవుడు చెబితే రాసుకుంటుంది. అప్పుడు నువ్వు ఊగిపోతావు, భయపడిపోతావు, పరుగులు తీస్తావు, బయటకు వచ్చేస్తావు. అర్ధరాత్రి ఏంది, ఏ రాత్రి ఏంది, అమ్మో వాయో ఇంకేముందనుకోండి బయటకు వచ్చేస్తావు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి, దేవుడు కాపాడుతున్నాడు. దేవదూతల భద్రత మధ్య దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు?
కాపాడుతున్నాడు. ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది మన వెనక. అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి మన వెనక. ఎవరికి తెలుసు ఇవన్నీ? ఎవరికి తెలియదు. బైబిల్ చదివితే తెలియటానికి. దేవుడు మన కోసం రాయించాడు ఇవన్నీ. ఊరకనే రాయించలా. నా పిల్లలు చదువుకొని లేదా చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు, నా యందు భయభక్తులు కలిగి ఉంటారు, వినయ విధేయతలతో ఉంటారు అని దేవుడు రాయించాడు. ఏమండి, మనం చదవం కదా, అందుకే దేవుడు మనకు అర్థం కాడు. ప్రియమైన దేవుని, ఇంత పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది మన వెనక. అటువంటి దేవదూతలు, ఏమండి, కోటాను కోట్ల దేవదూతలు పనిచేస్తూ ఉన్నాయి. ఏమండి, ఈ పని చేస్తున్న కోటాను కోట్ల దేవదూతలు ఎందుకు సృష్టింపబడ్డాయో చెప్పాడు చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఏమండి, పైన చెప్పిన దేవదూతలందరూ, వీరందరూ అంటే దేవదూత, పైన దేవదూతల గురించి చెప్తున్నాడు. వీరందరూ రక్షణయును స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. బా, దేవదూతలందరూ ఎవరట? సేవకులైన ఆత్మ. ఎవరికి పరిచారము చేయుటకై? రక్షణ, స్వాస్యము. రక్షణ అంటే దేవుడిచ్చే రక్షణ, స్వాస్యం అంటే పరలోకం. అర్థమైందా? పరలోకం. పరలోకములో రక్షింపబడి పరలోకం అనే స్వాస్యాన్ని పొందుకోబోయే మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఏవి? దేవదూతలు. అంటే మనకు దేవదూతలు ఏం చేస్తాయి? పరిచర్య చేస్తాయి. దేవదూతల పరిచర్యే కాదు, పీక కూడా బిసుకుతాయి ఆయన మాట వినకపోతే. అర్థమైందా? దేవుని మాట వినకపోతే 1,85,000 మందిని చంపేసినావు దేవదూత. దేవుని మాట వినకపోతే భూమి కంపిస్తుంది. దేవుని మాట వినకపోతే ప్రళయం వస్తుంది. దేవుని మాట వినకపోతే సముద్రం దాటి భూమి మీదకి వచ్చేస్తుంది. దేవుని మాట వినకపోతే సూర్యుడు బగబగా మండిపోతాడు. అప్పుడప్పుడు పేపర్లు వేస్తాడు, ప్రకృతి పగబట్టింది అని. ఎందుకు పగబట్టింది? అదేనా పామా? అప్పుడప్పుడు అంటారు పాము పగబట్టిందండి అని. దాని కళ్ళు సరిగ్గా కనపడవు. ఇంక నీ మీద పగబట్టి వాసన గీసన చూసి నీ దగ్గరికి వస్తుంది అంతే. ఎక్కడికున్నా వచ్చిద్దట. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినా అక్కడికి వచ్చేసిద్దట. ఏమండి, మనిషి పగబడతాడు. ఇది బాగుంది. పగబట్టేది ఎవరు చెప్పండి? పాములు కాదు, అయ్యేది పాపం. ఏమండి, పగబట్టేది ఎవరు? మనిషి. 20 సంవత్సరాలైనా పగపోదండి, 25 ఏళ్ళైనా పగపోదండి. ఏమండి, పగపోయిద్దా? ఏమండి, ఎప్పుడో ఏదో జరిగిపోయింది, 5 ఏళ్ళు అయింది లేదా 10 ఏళ్ళు అయింది, ఆహా, పగ తీర్చుకోవాల్సిందే. పగబట్టేది మనిషి, పాము కాదు. మార్చుకోవాలి. ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా ప్రకృతి ఎందుకు పగబట్టింది నీ మీద? దేవుడు చెప్పాడు కదలమని, దేవుడు చెప్పాడు ప్రళయం రావాలని, దేవుడు చెప్పాడు మండిపోవాలని, దేవుడు చెప్తాడు ఒక కరోనా రావాలని, ఏమండి, లేకపోతే ఇంకోటి రావాలని దేవుడు చెప్తాడు. అవి పాటిస్తాయి అంతే తప్ప అవి ప్రత్యేకంగా మన మీద పగబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు మనిషి మారనప్పుడు ఇవన్నీ కూడా, మనిషి మారి చక్కగా దేవుని కోసం బ్రతికితే ఏమండి ఏముండదండి, హ్యాపీగా ఉంటుంది, భూమి హ్యాపీగా ఉంటుంది, చక్కగా ఏమండి హ్యాపీగా మనం బతికేయచ్చు ఎన్ని తరాలైనా. ఏమండి, కనుక ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి, ఇంత అదృశ్య శక్తులు మన కోసం పనిచేస్తున్నాయి. మనం ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మనం మనం ఏం చేద్దాం చెప్పండి. ఇక ఇంత కాపాడుతున్నారు కదా దేవుడు మనల్ని, మనం ఏం చేద్దాం? భక్తిగా బ్రతుకుదాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి? ఇదిగో నన్ను నమ్మండి, భక్తిగా బ్రతకండి, భయభక్తులతో బ్రతకండి, నా మాట వినండి, నా మాటకు లోబడండి, నన్ను నమ్మండి, పరలోకం ఇస్తాను, నా కోసం పని చేయండి, ప్రతిఫలాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట వింటే చాలండి,
మనం ఈ భూమి మీద ఆయన కోసం బ్రతికితే చాలండి, ఆయన సంతోషిస్తాడు. ఏమంటే దేవుడు పనిచేసేటప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? ఆయన కోసం కష్టపడుతుంటే, ఆయన కోసం ఈ కుర్చీలు వేస్తూ ఉంటే, ఆయన ఇది కూడా దేవుని పిల్లలు వస్తున్నారు, ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే, నా పిల్లలు నా కోసం కష్టపడుతున్నారని చూస్తాడండి ఆయన. నువ్వు ఏదో గాలి పని చేస్తుంటే ఎందుకు చూస్తాడు నిన్ను? నువ్వేదో పనికిమాలి పనులు చేస్తా ఉంటే ఎందుకు చూస్తాడు? నువ్వు దేవుడు పని చేయి, దేవుడు నిన్ను చూస్తాడు. నా కోసం నా బిడ్డ కష్టపడుతున్నాడు, నా కోసం నా బిడ్డ ఇస్తుంది, నా కోసం నా బిడ్డ కష్టపడుతుంది, నా కోసం నా పిల్లలు కష్టపడుతుంటే ఏమండి ఆయన ఎంతో ఆనందిస్తాడు. మీకు ఎప్పుడు ఏం కావాలో ఆయన దయచేస్తాడు. మీ కాపుదలను ఆయన ఎప్పుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు కానీ ఆయన మాట వినకపోతే ఆయనకి ఏదో ఒక రోజు కోపం తెప్పిస్తారు, ఏదో ఒక రోజు మిమ్మల్ని మొత్తుతాడు, ఏదో ఒక దూతను పంపించేస్తాడు, మిమ్మల్ని మొత్తేస్తాడు, అయిపోయింది ఇంకా. ఏమండి కనుక దేవుని పిల్లలుగా మీరందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, ఆయన పని పట్ల ఆసక్తి కలిగిన వారిగా, ఆయన యందు విధేయత కలిగిన వారిగా, ఎంత కష్టమైనా ఆయన కోసం పడేవారిగా, ఆయనకి ఇష్టలుగా ఈ భూమి మీద మనం బ్రతుకుదాం. మనకి ఆయన కాపుదల ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ధైర్యంగా ఉండొచ్చు. నువ్వు ధైర్యం ఒక్కదానివైనా నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నావా, ఆయన నమ్మావా, నువ్వు హ్యాపీగా ఒక్కదానివైనా ఉండిపోవచ్చు, ఒక్కడివైనా ఉండిపోవచ్చు. చెప్తున్నా, అలాంటి పరిస్థితులు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మన పక్షాన దేవదూతల సైన్యమే మన పక్షాన దేవుడు పెట్టాడు. కనుక ఏ టైంకి ఏం జరగాలో ఆయన చేస్తాడు, ఏ టైంకి మన ఏ అవసరత ఉందో ఆయన తీరుస్తాడు. ఆయన పిల్లల కోసం ఏదైనా చేయగలడు. ఏమండి కనుక అలా మనం దేవుని కోసం బ్రతుకుదాం.